గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 4th లెసన్ పక్షుల లెసన్ బిట్స్ కంప్లీట్ కాలేదు. ఈ క్లాస్లో ఈ పీరియడ్లో నేర్చుకుందాము. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వరకు కంప్లీటెడ్. లాస్ట్ క్లాస్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయినాయి. 8th బిట్ ఎవ్రీబడి 8th బిట్ చూడండి. మనుషుల జంతువుల కళేబరాలను తినేవి రాబందులు కబోదులు. ఏవి తింటాయి? రాబందుల కబోదుల. మనకు లెసన్లో ఇచ్చాడు మనుషుల కళేబరాలను ఏం తింటాయి. చూసారా మరి? చేశారా లేదా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. రాబందులు కబోదుల రాబందుల. నెక్స్ట్ రాబందులు కబోదుల రాబందుల పెట్టండి మరి. నెక్స్ట్ నెంబర్ 2 నెమలి వాహనంగా కలిగినది కుమారస్వామికి టిక్ పెట్టండి. కుమారస్వామి. ఇంద్రుడు ధరించినది ఈ పక్షి రూపము డేగ రూపము. ట్రిక్ ఇట్. మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది భరతుడి వలన. క్రౌంచ పక్షులు దీనికి కారణము. పారాయణ కథకు రామాయణ కథకు. రామాయణ కథకి ఆన్సర్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ 9th బిట్ సి. 9th బిట్ పిట్ట కొంచెం కూత గణం ట్రిక్ పెట్టండి. మనిషికి సాధ్యం కానిది ఇది. పక్షి రెక్క విరచడం పక్షి గూడు కట్టడం. పక్షి గూడు కట్టడం సాధ్యం కానిది. కాకులను చూసి నేర్చుకోవలసింది సంకుచితత్వము సంఘీభావము. సొంత వాక్యాలు చూడండి. 9th బిట్ మరో అర్థాలు 9th బిట్లో. ఓకే. మనిషికి అర్థాలు ఏమన్నా తెలుసు? నరుడు మానవుడు మనుజుడు. రైట్ ఎవ్రీబడి? మనుజుడు. నెంబర్ 2 కోడికి కుక్కురము జ్ఞాని కాలాజ్ఞము. ఓకేనా? నెక్స్ట్ ఆహారం అంటే ఏంటో తెలుసా? తిండి భుక్తి గ్రాసము. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ పావురము. పావురానికి మీనింగ్స్ ఏంటో తెలుసా? కాకిలేని గువ్వ గుర్రు పిట్ట. ఓకే, దిస్ ఆర్ రైట్. ఈ క్రింది పదానికి గల మరో 4 అర్థములు వ్రాయము. ఇది చూడండి. నా 10th బిట్. ఓకేనా? 10th బిట్లో చూడండి. పక్షము పక్షం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా.
క్రింది పదానికి గల మరో 3 అర్థములు రాయము. మనిషి అంటే నరుడు అనొచ్చు, మానవుడు అనొచ్చు, మనుజుడు అనొచ్చు. మనిషికి గల మరో మీనింగ్స్ ఇవి. ఓకేనా? కోడి కుక్కురము, జ్ఞాని కాలజ్ఞము. ఆహారము తిండి, భుక్తి గ్రాసము. పావురము కాకిలేని, గువ్వ గుర్రుపిట్ట అని వీటికి గల మరో మీనింగ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, పక్షము. పక్షం అంటే ఏంటో చూద్దామా? పక్షానికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి, ఎన్ని అర్థాలు ఉన్నాయో. కొప్పు, కొప్పు కామ, గోడ కామ, గ్రహము, గ్రహము కామ, చెయ్యి, చెయ్యి. నెక్స్ట్ నిలయము, నిలయము. నిలయము అంటే ఏంటిది చూడండిదమ్మా? ఇల్లు, ఇల్లు కామ, నివాస స్థలము, నివాస స్థలము కామ, నివాస స్థలము కామ, కలిసిపోవుట, కలిసిపోవుట, కలిసి పోవుట కామ, సమూల నాశనము కామ, సమూల నాశనము, సమూల నాశం. ఓకే, నాశం. ఇవి నెక్స్ట్ ఈ వీటికున్న మీనింగ్స్. ఓకేనా? పక్షము, కొప్పు, గోడ, గ్రహము, చెయ్యి. నిలయము ఇల్లు, నివాస స్థలము, కలిసిపోవుట, సమూల నాశము. ఓకేనా? రైట్ ఎవ్రీబడి? రైట్. సమూల నాశనము. సమూల నాశనము నాన్న రెడ్. ఓకేనా? నెక్స్ట్ వన్, లెవెంత్ బిట్ మీకు తెలుసాలో చూడండి. ఇక్కడ నేను చెప్తాను, మీకు తెలుసా. లెవెంత్ బిట్ చూడండి, మీకు తెలుసా. పగలు అనే పదానికి అహము, దినము, దివసము, పవలు, వాసరము వంటి చాలా పేర్లున్నాయి. పగలు అనే పదానికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. అర్థాలు: అహము, దినము, దివసము, పవలు, వాసరము అని ఇన్ని పేర్లు ఉన్నాయి. అలాగే ఒక్క పదానికి చాలా చాలా అర్థాలు ఉంటే వాటిని పర్యాయ పదాలు నానా అర్థాలు అంటారు. నానా అర్థాలను వీటిని అంటారు. ఇది హెడ్డింగ్ పెట్టుకోండి, నానా అర్థాలు. ఓకేనా? ఒక్క పదానికి చాలా 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 అర్థాలు ఉంటే వాటిని
వాటిని నానా అర్థాలు అంటారు. వాటిని నానార్థములు అని అంటారు. ఓకేనా? దిస్ ఇస్ ద డెఫినేషన్. చూడండి, మన ఒక్క పదానికి చాలా చాలా అర్థాలు. ఒక్క పదం అంటే ఇది వర్డ్. ఓకే, వర్డ్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనం చూద్దామా? ఇక్కడ చూడండి, ఆశ తీసుకుందాం ఉదాహరణ. ఓకేనా? ఎగ్జాంపుల్స్. ఆశ, ఇది క్వశ్చన్. ఆశ దానికి ఎన్ని మీనింగ్స్ చూడండి. కోరిక, కామ, దిక్కు. ఇంకా ఉంటాయి చాలా, ఇంకా 4-5 ఉంటాయి. మీకు చిన్న క్లాస్ కాబట్టి 2 చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వన్, దిక్కు. దిక్కు అంటే దిశ, వైపు. ఓకేనా? నెక్స్ట్, దృష్టి. దృష్టి అంటే చూపు, కన్ను. శ్రీ అంటే లక్ష్మి, సంపద. ఓకేనా? ఇవి ఇలా ఇంకా చాలా ఉన్నాయి నాన్న, రాసుకుందామా? ఓకే, రైట్. నెక్స్ట్, చరణము. చరణము అంటే పాదము, కులము. ఇంకా 4-5 కూడా ఉంటాయి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 రాపిస్తున్నాను. నెక్స్ట్, ధర. ధర అంటే వెల, నేల. ఓకేనా? నెక్స్ట్, నరుడు. నరుడు అంటే మానవుడు, కామ అర్జునుడు. ఇలా చూడండి నాన్న, అంటే ఒకటి కన్నా ఎక్కువగా చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. చూడండి, ఆశ అంటే కోరిక ఉంది, దిక్కు ఉంది, ఇంకా చాలా మీనింగ్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు దిక్కు దిశ, వైపు, అది దృష్టి చూపు, కన్ను, శ్రీ సంపద, లక్ష్మి, చరణము పాదము, కులము, అలాగే ధర వెల, నేల, నరుడు మానవుడు, అర్జునుడు. ఇలా చాలా మీనింగ్స్ ఉంటాయి. ఒక్క పదానికి ఎన్ని మీనింగ్స్? 2 ఉన్నాయి. 2 కన్నా ఎక్కువ 3-4 కూడా ఉంటాయి. వీటిని ఏమంటారు? నానా అర్థాలని అంటారు. రైట్ ఎవ్రీబడి? డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్స్ రాయాలి. డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ రాయాలి. రైట్. ఎగ్జాంపుల్స్ రాయండి. ఇక్కడి వరకు రాయండి, అర్జునుడి వరకు. రైట్ డౌన్. ఆశ నుండి ఇక్కడి వరకు, అర్జునుడి వరకు రాయండి.
నెక్స్ట్ వన్ పర్యాయ పదాలు. పర్యాయ పదాలు ఓకేనా. పర్యాయ పదాలలో చూడండి, అనేక పదాలకి అంటే చాలా పదాలకు ఒకే అర్థం వచ్చే పదాలు చాలా ఉంటే వాటిని పర్యాయ పదాలు అని అంటారు. ఫుల్ స్టాప్. చూడండి, పర్యాయ పదాలు అంటే ఏంటిదో తెలుసా? పర్యాయ పదాలు అంటే అనేక పదాలకి అంటే చాలా పదాలకి ఒకే అర్థం వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వచ్చే పదాలు చాలా ఉంటే అర్థం ఒకటే కానీ ఆ వర్డ్కి చాలా పదాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? పర్యాయ పదాలని అంటారు. అనేక పదాలకి అంటే చాలా పదాలకి ఒకే అర్థం వచ్చే పదాలు చాలా ఉంటే పదాలు చాలా ఉంటాయి. వాటిని ఏమంటారు? పర్యాయ పదాలని అంటారు. ఎగ్జాంపుల్ ఇవి కూడా రాయాలి, సిడబ్ల్యూలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ, ప్రపంచం. సారీ, పాలు. పాలు ఉంది కదా నాన్న, ఈ పాలుకు ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. క్షీరము, దుగ్ధం. ఓకేనా? మరి క్షీరమన్నా పాలే, దుగ్ధమన్నా పాలే. క్షీరమన్నా పాలే, దుగ్ధమన్నా పాలే. అంటే ఒక పదానికి చాలా చాలా అర్థం వచ్చే పదాలు ఉంటే, ఒక పదానికి చాలా చాలా అర్థం వచ్చే పదాలు ఉంటే వాటిని ఏమంటారు? పర్యాయ పదాలు అంటారు. సపోజ్ కోతి ఉంది, దాన్ని ఏమంటాము? సపోజ్ కోతి, మనందరికీ తెలుసు కోతి, అవునా? మరి కోతికి దీనికి ఏం పేరు ఉంటుంది తెలుసా? వానరము,
ఇంకోటి ఏంటిది? కోతికి ఇంకో పేరు వానరము, మర్కటం. మర్కటం మర్కటం అన్నా కోతే, వానరం అన్నా కోతే. ఓకేనా? అలా. నెక్స్ట్ ధాత్రి. ధాత్రి ధాత్రి అంటే తెలుసా? భూమి. భూమి, ధరణి, ధరణి, పృథ్వీ. పృథ్వీ. ఓకేనా? పృథ్వీ అన్నా ధరణి అన్నా ఏదైనా ధాత్రి. నెక్స్ట్ పెళ్ళి. పెళ్ళి పెళ్ళి అంటే అందరికీ తెలుసు కదా, దాన్ని ఏమంటారు? వివాహము. వివాహము. నెక్స్ట్ పరిణయము. పరిణయము, ఇంకోటి కళ్యాణం. ఓకే, ఇలా ఒక్కదానికి చాలా మీనింగ్స్. ఇలా ఒక్కదానికి చాలా మీనింగ్స్ ఉంటుందని ఏమనాలి? పర్యాయ పదాలని అనాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకే, ఎవ్రీబడి రైట్ ద సిడబ్ల్యూ. ఇవి కూడా సిడబ్ల్యూలో రాశాను. థ్యాంక్ యూ బేటా.